బడి పిల్లలు బాగుపడాలంటే పొద్దుగాల 7 కొట్టగానే సర్కారు బడికి సాగనంపి మళ్ళా సాయంత్రం 7 కొట్టగానే ఇంటికి వస్తేనే మంచిగా చదువుకుంటారట. అగోదికు ప్రభుత్వ బడి పని చేసేదే సాయంత్రం 4:30కు అయిపోతుందని అంటారు. ఎక్కడోళ్ళు అక్కడ పోతే 7 గంటల దాకా ఎవరు పిల్లలకు పాఠాలు చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ ముచ్చట అన్నది ఎవరు అంటారా? ఇగో ఈ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి, సాయంకాలం 7 వరకు బడిలో ఉంచి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇన్నరా ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల శాంతిజలం ఉండొచ్చు, లేకపోతే ఉడమొచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు, లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం దాకా ఉంచితే ఇలా గురుకుల పాఠశాల కూడా పంపాల్సిన అవసరం ఉండదు. అయ్యా మంత్రి గారు, మరి మీరన్నట్టే మీ సర్కారు బడికి పిల్లలను పంపితే చదువు ఎప్పుడు పక్కకు పెట్టుండ్రి గాని మీరు మధ్యాహ్నం పెట్టే బువ్వ తింటేనే ఫుడ్ పాయిజన్ అయి పానాలు పోవట్టే. బడిల సౌలతులు చక్కగా లేక బడి పిల్లలు ఒంటికి రెంటికి పోవాలన్నా ఆరు బయటకు పోయి ఆత్మాభిమానం చంపుకొని మరి అవస్థలు పడబట్టే. కొన్ని జాగాల సర్కారు బడులు మొత్తం స్లాబులు కూలిపోయే కాడికి వస్తున్నాయి. ఏమంట చేయి సర్కారు ఏలుబడి వచ్చినాక చదువుల శాఖ చందన కావట్టే. మొదలు ఇగ్రంతోటి మీ చదువుల శాఖను సక్కదనం చేయండి సార్ అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు.